నా పేరు నా పేరు నా పిల్లల నారాయణ. నేను రిటైర్డ్ టీచర్ని. నాది గూడూరు గ్రామం. నాకు నలుగురు కుమారులు. ఆ నలుగురు కుమారులలో పెద్దవాడు హెచ్ఎం రిటైర్డ్, రెండోవాడు వ్యవసాయం చేసుకుంటాడు సార్, మూడోవాడు ప్రైవేట్ టీచర్, నాలుగోవాడు కానిస్టేబుల్. వీళ్ళు నా భార్య చనిపోయి 25 సంవత్సరాలు అవుతాను. ఈ అంతకు ముందు నుంచి కూడా ఈ రెండో కుమారుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళ పక్కనే నేను ఉంటాను సార్. అయితే మొన్నటి రోజున మా పెద్ద కుమారుడు వచ్చి నీ పెన్షను మాకు పంచి ఇవ్వాలి, నువ్వు ఒక 20,000 ఉంచుకొని మిగతా పైసలు మాకు ఇవ్వాలి అన్నాడు. అంటే నేను ఇదివరకే బీమార్లో పడ్డా, హైదరాబాద్ పోయినా కదా, నువ్వే చూస్తే పోయినప్పుడల్లా 1,000 ఖర్చు అయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక పైప్ వేసుకుంటే నువ్వే చూస్తేవి ఇంత ఖర్చు అవుతా అంటే నీకు ఇచ్చి నేనేం చేయాలి అని నేనంటే ఆయన అంటాడు, నువ్వు 20,000 ఉంచుకొని ఖర్చు కాగా ఏమన్నా తక్కువ అంటే మాకు ఫోన్ చేయి, మేము తీసుకొచ్చి ఇస్తాము అంటారు. అంటే నలుగురు, ఒకడు కరీంనగర్లో ఉంటాడు, ఒకడు గన్పూర్లో ఉంటాడు, నువ్వు హనుమకొండలో ఉంటావు, నేను గూడూరులో ఉంటాను. మీరు వచ్చే వరకు నేను బతుకుతానా? కాబట్టి నేను ఎవరికి ఒక్క పైసా కూడా నా ఖర్చులు పోగా మిగిలిన ఏమన్నా ఉంటే నేను దాన ధర్మం చేసుకుంటా, కానీ మీకు అని చెప్పి నేను అనగానే ఈ విధంగా చేసి కొన్ని రోజులు ఇట్లా 4-5 రోజులు ఉండగానే ఒక రోజున తడకలు తెచ్చి నేను ఉన్నటువంటి ఇంటికి తడకలు కట్టాను. ఏందిరా ఎటు పోవాలి, నేను ఎట్లా నడవాలి అంటే, నీకు ఇంకా కోడెతనం వస్తుందా? భార్య చచ్చిపోయి 24 ఏళ్ళు అయింది, నువ్వు 6 నెలలకు 3 నెలలకే చావాలి, కానీ నువ్వు ఇన్ని రోజులు బతికి ఎవరిని ఉద్ధరించేందుకు బతుకుతాను, నువ్వు సత్తే మాకు ఏళ్ళు వెళ్ళి ఉండదు అని చెప్పి అంటే అని ఈ విధంగా నేను ఆపితే తడకలు కట్టి కొట్టి మళ్ళీ 4 రోజులకు వచ్చి ఇంటిని గోడలు పెట్టాను. గోడలు పెడతారా ఇది అది అని నేనంటే ఆయన నన్ను మళ్ళా కొట్టిండ్లు, గోడలు పెట్టాను. ఇక ఇంట్లో ఉండేటువంటి వ్యవసాయం చేసినటువంటి రెండో కొడుకు, ఇక్కడ నేను ఉండలేను, తిరిగేందుకు ఒక్కటే రూమా, ఈ రూమ్ వాళ్ళగా గోడలు పెడితే ఎట్లుండాలని వాడు రాత్రి తయారై బయలుదేరితే, అయ్యా నేను ఎట్లుండాలి, నేను కూడా వస్తాను, నన్ను తీసుకపో, నేను ఒక్కనే ఏ విధంగా ఉండాలి అని చెప్పి వానెంబడి వచ్చి ఈ కిరాయి ఇంట్లో ఉంటాను సార్ నేను. కాబట్టి నాకు నా ఇల్లు నాకు కావాలి, నా పెన్షన్ నాకు కావాలి. నేను ఎవరికైనా దాన ధర్మం ఇచ్చుకుంటా, కానీ నేను ఒక్క పైసా పిల్లలకి ఎవరికి ఇచ్చుకోదలుచుకోలేదు. నాకు 4 బిడ్డలు, మనవలు చాలామంది వస్తారు, చూస్తారు. ఎవరికైనా ఏదైనా దానం ఇచ్చుకుంటా. ఊళ్ళో శివాలయం కట్టిన దానికి విరాళం ఇవ్వని వస్తాను, దానికి కూడా 50,000 60,000 ఇస్తాను. ఈ విధంగా అని మనుషులు అనుకొని నేను ఉంటే నన్ను ఏ విధంగా రాత్రిపూట వెళ్ళగొడితే వచ్చిన. ఇప్పుడు 1 నెల రోజుల ఏమిటి నువ్వు తిన్నవు పన్నవు అని ఒక్కనాడు కూడా ఒక కోడలు ఒకరు రాలేదు. అదిగాక నా పెద్ద కోడలు మా పెద్ద కోడలు అంటుంది, నువ్వు చస్తే నీకు నా మొగంతో తలగొడి పెట్టి అని అంటుంది. అదిగాక అదే 6 ఎకరాలు ఉంటే ఇస్తే అమ్ముకున్నారు. ఇక 2 ఎకరాలు ఉన్నది నాకు. ఆ 2 ఎకరాలు నేనే కాస్తు చేసుకుంటా. ఇక అమ్మదలుచుకోలేదు. నేను విరాళం ఎవరికైనా దానం ఇస్తా, కానీ వాళ్ళకు మాత్రం అది చెందనీయ అని చెప్పిన మనసులో అనుకొని నేను వచ్చిన సార్. ఏం లేదన్నా ఇల్లు నాకు కావాలి సార్, ఇల్లు కావాలి. ఆ ఇల్లు నేను ఎవరికైనా చివరకు దానం అన్న ఇస్తా, కానీ వాళ్ళకి కానీ కాకుండా ఉండాలి. ఆ 2 ఎకరాల పొలం
అది కూడా నా ఆధీనంలో ఉండి ఎవరికి అది ఇవ్వకుండా నేను విరాళం ఇచ్చుకుంటా కానీ ఎవరికి ఉండకుండా ఉండాలి అని నేను మీకు విన్నవించుకుంటున్నాను సార్.